మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం దేవుని స్తుతించడానికి ప్రార్థించడానికి మరొక సమయం ఇచ్చిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకు ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల మా యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటున కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం సజీవ లెక్కని చేరి ప్రార్థించుండగా వాక్యమైనదో వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, నేటి దినకు ఏర్పాటు చేయని దేవుని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12 నుండి 14 వచనములు ఈ విధంగా రాయబడినవి. మా అతిశయమేదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపని అనుసరించి లోకములో నడుచుకొంటిమనియు విశేషముగా మీ ఎడలను నడుచుకొంటిమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుచున్నది. పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ మనస్సాక్షి అంటే తన యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయాలకు దేవునికి ఇచ్చే ప్రాధాన్యత, మనలను మనము దేవుని సన్నిధిలో ఆత్మపూర్ణులుగా ఆత్మానుసారంగా ఏ విధంగా సిద్ధపడవలసి ఉన్నదో గుర్తు చేస్తున్నాడు. అంటే దైవ పరిశుద్ధత మరియు నిష్కాపట్యము అనే మాటని ఇక్కడ ఆధారం చేసుకున్నాడు. దైవ పరిశుద్ధత అంటే దైవత్వాన్ని, ఆ అభిషేకాన్ని, ఆ పరిశుద్ధతను, దేవుని యొక్క నీతిని, సత్యాన్ని అనుసరించడము, జీవించడం అనేది మానవులుగా మనకి ఎంతో ఉన్నతమైన స్థితిని కలుగజేసేదై ఉన్నది. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట మా అతిశయం ఏదనగా అంటున్నాడు. అంటే దేన్ని బట్టి అతిశయిస్తున్నారు, దీన్ని దేన్ని ఆధారం చేసుకుని అతిశయిస్తున్నారు అంటూ లౌకిక జ్ఞానమును అనుసరింపక అంటున్నాడు. అంటే లౌకిక జ్ఞానం అంటే లోకానుసారమైన జ్ఞానంతో కాదు కానీ, ఇహ సంబంధమైన భూ సంబంధమైన వాటి మీద మనస్సు కలిగి కాదు కానీ, దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ అంటున్నాడు. అంటే ఆత్మపూర్ణులుగా దేవుని చేత, దేవుని ద్వారా ఆత్మానుసారమైన ఆ పరిశుద్ధత అంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలకు, దీవెనలకు కారకులుగా ఉంటూ ఆ పరిశుద్ధతను బట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అంటున్నాడు. అంటే నిష్కాపట్యం అంటే ఏ విధమైన కపటము లేక, అంటే ఏ విధమైన స్వనీతి లేక, నా అనేది లేకుండా కేవలము నీ నీతిని అనుసరించి, దేవుని చిత్తాన్ని అనుసరించి అనే మాటని ఇక్కడ పౌలు గుర్తు చేసి చెప్తున్నాడు. నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి అంటాడు. దేవుని కృప అంటే కృపచేత రక్షింపబడ్డ మనము ఆ కృపకు సాక్షులుగా మనము ఉన్నాము, ఆ కృపయందు మనం కొనసాగుతున్నాము. కాబట్టి ఆ కృపను ఆధారం చేసుకొని దేవుని కృపని అనుసరించి లోకములో నడుచుకొంటిమనియు అంటున్నాడు. అంటే ఏ కృపచేత అయితే రక్షింపబడ్డారో ఆ కృపయందు ఈ లోకంలో నడుచుకుంటున్నాము. అంటే లోకానుసారంగా నడుచుకుంటలేదు, లోకానికి, లోక సంబంధమైన వాటికి చోటు ఇవ్వట్లేదు, తమ స్వనీతి ఏమాత్రం ఆధారం చేసుకుంటలేదు, పరలోక సంబంధమైన దేవుని ఆత్మచేతనే తప్ప మరి దేని యందు అతిశయించట్లేదు. ఈ విధంగా పౌలు చెప్తూ విశేషముగా మీ ఎడలను నడుచుకొంటిమనియు అంటాడు. అంటే విశేషముగా మీ ఎడలంటే ఎవరైతే కొరింథీలో ఉండే సంఘం ఉందో, సంఘ విశ్వాసులు ఉన్నారో వారితో చెప్తున్న మాట, వారి ఎడల ఎటువంటి పరిచర్య, వారితో ఎటువంటి సహవాసాన్ని కలిగి ఉన్నారో, వారి మధ్య ఎటువంటి దేవుని ప్రేమను కలిగి ఉన్నారో గుర్తు చేస్తున్నాడు. విశేషముగా మీ ఎడలను నడుచుకొంటిమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుచున్నది అంటున్నాడు. మా మనస్సాక్షి అంటే తాను దేవుని గూర్చి, దేవుని యొక్క ఉద్దేశాన్ని గూర్చి ఎటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడో ఆ సాక్ష్యాన్ని అక్కడ పౌలు కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు. అంటే దైవిక పరిశుద్ధత అనేది దైవ సంబంధమైనది,
పరలోక సంబంధమైనది, దాని యందు తాను స్థిర నివాసం కొరకు, ప్రభు కొరకు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్న ఆ యొక్క విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి తెలియజేస్తూ, మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేవియు మీకు వ్రాయటలేదు అంటున్నాడు. అంటే మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులే తప్ప అంటున్నాడు. అంటే ఏదైతే మీరు చదువుతున్నారో, ఏదైతే మీరు గ్రహిస్తున్నారో, ఏది మీకు దేవుడు అనుగ్రహిస్తున్నాడో దాని యందు తప్ప భూ సంబంధమైన వాటి యందు మీరు మనస్సు పెట్టక ఆత్మానుసారంగా జీవించువారై ఉండాలి అంటూ, మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేవియు మీకు వ్రాయటలేదు, కడవరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాను అంటున్నాడు. అంటే ఏది సత్యమో, ఏది నిత్యమో, ఏది నిత్య జీవానికి మిమ్మల్ని నడిపించేదై ఉన్నదో దాని గురించే తప్ప మరి దేని గురించి మీకు నేను రాయట్లేదు. అంటే భూ సంబంధమైన ఇహ సంబంధమైన వాటి మీద మనస్కరించక పరలోక సంబంధమైన దేవుని ఉద్దేశాలను అనుసరిస్తూ ఆత్మపూర్ణులై ఆ ఆత్మందు నిలిచిన వారై సంఘముల యందు, సమాజమందు, ప్రజల యందు మీ ప్రవర్తనా విధానంలో, మీ నడకలో, మీ ఆలోచనలో, మీ తలంపుల్లో దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఆ విధంగా మేము నెరవేరుస్తున్నాం కాబట్టి మీరు ఆ విధంగా నెరవేర్చిన వారైతే అనే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. కాబట్టి ఏమంటున్నాడు, మరి ఏవియు మీకు రాయటలేదు, కడవరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించున్నాను. అంటే కడవరకు అంటే ప్రభు రాకడ వరకు, ప్రభు వచ్చు వరకు కూడా మీరు వాటిని ఆధారం చేసుకుని జీవించండి. అంటే క్రీస్తు యొక్క మాటల చేత, ఉపదేశముల చేత, ఆ ఉపదేశానుసారంగా జీవించిన విధానం ఏదైతే ఉందో దాన్ని పౌలు గుర్తు చేసి అంటాడు, మరియు మన ప్రభు అయిన యేసు యొక్క దినము మీరు మాకు ఎలాగో అలాగే మేము మీకును అతిశయ కారణమై యుందుమని మీరు కొంత మట్టుకు మమ్మును ఒప్పుకొని ఉన్నారు అన్నాడు. క్రీస్తు కొరకు మేము ఏ విధంగా అయితే జీవిస్తున్నామో మా ఒప్పుకోలు, మా సాక్ష్యము, మా ప్రవర్తన ఏదైతే ఉందో దాన్ని బట్టి మేము ఏమంటున్నాడు ఇక్కడ, మీరు ఒప్పుకోగలిగి, అంటే ప్రభువుని ఎలాగైతే మీరు ప్రేమిస్తున్నారో ఆ ప్రభువు యొక్క పరిచర్యలో, మేము చేయుచున్న యొక్క పనిలో అటు రీతిగా మీరు మమ్మల్ని ప్రేమిస్తూ ఆదరిస్తూ మీరు దేని చేత అయితే కృపచేత రక్షింపబడ్డారో ఆ కృపయందు నిలిచిన వారై ఉన్నారు. అందునిమిత్తమే ఇక్కడ పౌలు ఆ కొరింథీలో ఉండే సంఘానికి ఈ పత్రిక రాస్తూ, మన ప్రభు అయిన యేసు యొక్క దినమందు మీరు మాకు ఎలాగో అంటాడంటే, ప్రభువు రాకడ దినానికి ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలో ఆ సిద్ధపాటులో మేము ఎలాగున్నామో ఆ విధంగా మీరు కూడా అట్టి సిద్ధపాటు కలిగిన వారై, అలాగే అంటే ఆ సిద్ధపాటునే మీరు కూడా కొనసాగించాలి. వీరే కాదు, ఎవరైతే ప్రభువునందు విశ్వాసముంచు వారై ఉన్నారో ఆ విశ్వాసముంచు వారందరూ కూడా ప్రభువును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి తండ్రి యొక్క రాజ్యములో ప్రవేశించడానికి కావలసిన స్థితిగతులన్నిటినీ గూర్చి ఇక్కడ పరిశుద్ధాత్మను గూర్చిన మాటలను పౌలు గుర్తు చేశాడు. కాబట్టి అతిశయ కారణమై యుందుమని మీరు కొంత మట్టుకు మమ్మను ఒప్పుకొని ఉన్నారు అంటున్నాడు. అంటే వీళ్ళ అతిశయం ఇప్పుడు దేని మీద ఉంది? ప్రభువు మీద, పరలోకం మీద ఉంది. అదే అతిశయాన్ని కొరింథీలో ఉండే సంఘము కూడా కలిగి ఉండాలి. అంటే నీవు నేను ప్రభువును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి అతిశయించాలి తప్ప మనము ఇహ సంబంధమైన వాటిని చూసి అతిశయించకూడదు. ఏదైనా కూడా దేవునికి మహిమ తెచ్చేదిగా, దేవుని మహిమను పరిచేదిగా, ఆయన నామాన్ని గణపరిచేదై ఉండాలి తప్ప భూ సంబంధమైన ఇతర సంబంధమైన వాటి యందు మీరు మనస్కరించక కేవలము దేవుని యొక్క పరిశుద్ధతయు మరియు నిష్కాపట్యమునందు నిలిచిన వారే జీవించండి అంటున్నాడు. అంటే క్రీస్తును తప్ప, క్రీస్తుని కాక మరి దేని యందును మీరు మనస్సు పెట్టక, పరలోకమందు దిగి వచ్చిన ఆ దేవాది దేవుని కుమారుడైన క్రీస్తు ఎలాగైతే మన కొరకు ఆయన తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టారో ఆయనను బట్టి మీరు నేడు నేను
ఆయన రాకడ కొరకు ఎదురు చూచేవారై ఉన్నామనే విషయాన్ని ఉదయకాల సమయమున భక్తుడైన పౌలు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, అవును నాయన, నీ పరిశుద్ధతను, నీ పవిత్రతను నీవు మాకు అనుగ్రహింపజేసిన ఆ నిత్య నిరీక్షణను బట్టి నీలో కొనసాగుటకు మాకు నీ సహాయం దయచేయండి. పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ ఏ విధంగా దేని కొరకు కనిపెట్టు వారమై ఉండాలో, దేని కొరకు నిరీక్షించు వారమై ఉండాలో, దేని యందు మనస్కరించు వారై ఉండాలో అనే మాటలను తన స్వహస్తాలతో రాయించిన పత్రికను బట్టి, అనగా తాను జీవించి నా జీవన విధానాన్ని, ఆ విధానాన్ని కొనసాగించవలసిన వారు ఉన్నారనే విషయాన్ని వారికి అందించిన పత్రికను బట్టి వందనాలు. నిజమే నాయన, నీ ప్రేమ చేత, నీ కృపచేత వారిని రక్షించావు. ఆ కృపయందు వారు కొనసాగుతూ అనేకులను రక్షణలోనికి నడిపించి ఉన్నారు. కాబట్టి నేడు నీ వాక్యము చేత, మరి ఈ వాక్యమందు నిలిచి ఉన్న మేము కూడా అటు రీతిగా కొనసాగుటకు, మీరు ఆకడకు తగిన సిద్ధపాటు మేమందరము కలిగి ఉండుటకు మాకు నీ కృప దయచేయండి. అయా, దిన పరిచర్యలో, సేవలో మాకు తోడయండి. బలహీనం ప్రభా బలపరచు, రోగులం ప్రభా స్వస్థపరచు. మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను, ఆరోగ్యం దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి నాయన. మరి ఈ యొక్క దేశంలో జరుగుతున్న ఈ యొక్క ఎలక్షన్స్లో ప్రభా నీతి న్యాయములు జరిగించి నీ దివ్య చిత్త ప్రకారం ఏలుబడి చేయు నీ యొక్క నాయకులను, పాలకులను మాకు అనుగ్రహించమని, అపవాదికి అవమానకరంగా నీకు మహిమకరముగా మా అందరికీ దీవెనకరమైన ప్రభుత్వాలను అనుగ్రహించమని, నేటి దిన పరిచర్యలో మీరు మాకు తోడైండి నడిపించు మహిమ పొందుమని యేసునామం అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరగాక. మా అనుదిన నేడు మాకు దయచేయము. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో తేకాదుషులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నవు తండ్రి, ఆమెన్. మన పరమతండ్రైన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.